న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ. నెల్లూరు జిల్లా కావలి బీజేపీ నుండి టీడీపీలో భారీగా కాపు నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే జాతీయ నిరుద్యోగుల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు లగడు గోవిందరావు ఆధ్వర్యంలో గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ లో జరిగిన తప్పిదాలను నిరసిస్తూ గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ కు 1 నుంచి 100 మందిని ఎంపిక చేయాలి లేదా అందరికీ అవకాశం ఇవ్వాలి. గ్రూప్ 1-2 ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య పెంచాలి. ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. కేంద్ర రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. ఎగ్జామ్ పేపర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే అనేక తప్పుదాల నేపథ్యంలో 4 లక్షల మంది నిరుద్యోగులు నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన అనంతరం తొలిసారి జిల్లాకు వస్తున్న ఆయనను ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఉదయం 7:30 సమయంలో దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామం వద్ద విజయసాయిరెడ్డిని కలుసుకున్న ఎమ్మెల్యే మేకపాటి ఆయనను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని, ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టేలా మేమంతా సమిష్టిగా కృషి చేస్తామని ఆయనకు తెలిపారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమిస్తుందని స్టూడియో తెలుగు న్యూస్ ఛానల్ వారం రోజుల క్రితమే చెప్పింది. ఎంతో సౌమ్యుడిగా ప్రతి ఒక్కరితో కలిసిపోయే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అయితే జిల్లా అధ్యక్షుడిగా బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుని ప్రకటించడం జరిగింది. దీంతో జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ టపాసులు పేరుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా విధులు నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అద్భుతంగా పనిచేశారని చెప్పుకోవచ్చు. అధికార పార్టీపై ఎవరైనా నోరు పారేసుకుంటే గంటల వ్యవధిలో ప్రెస్ మీట్ పెట్టి వాళ్లపైన దుమ్మెత్తి పోసేవారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కూడా ఎవరైనా ఆరోపణలు చేస్తే అంతకు 10 తిప్పికొట్టేవారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రాజ్యసభ సభ్యులు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి ఏమాత్రం న్యాయం చేయలేదు అని విమర్శలు తలెత్తుతున్నాయి. పల్నాడు జిల్లా పెదకురపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం చామర్తి గ్రామంలో వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా టీడీపీ నాయకులు కంచటి సాయిబాబు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనా రామమంత్రయం చంద్రవానాదేవాయ స్మానోస్తరేతో యమ్ముక్తస్వం సముఖగాలే సూర్యాదాం నవానాం చంద్ర ఆంకులరావదిస్తు ఆజ్ఞా ఓం కేశవాయ నమః ఓం సత్యచేయండి పర్యాయాలు ఆచరించండి 4 సార్లు మంత్రాన్ని ఓ సారి అర్చన కేశవాయ నమః నారాయణ అలా కాగాలి మాధవ అక్కడ జగల్ని గోవిందాయ నమః గోవిందాయ గోవిందా గోవింద ఏ మూలశాయ సర్వశ గుణాలగోధవ ముందే శివం శంకరం శంకరాయ నమః ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో
పిలిస్తే పలికే దేవుడు జంబుకేశ్వరుడు. తిరుపతి అర్బన్ మండలం కరకంబాడి రోడ్లు మంగళం గ్రామంలో వెలిసి కోరిన వారికి కొంగు బంగారమై పూజలందుకుంటున్నారు. చారిత్రక నేపథ్యానికి నిలువుటద్దం మంగళం గ్రామం. ఇక్కడ అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. మంగళం గ్రామంలో నివాసం ఉండే ప్రజలు భక్తి చింతనతో మెలుగుతూ అమ్మవారిని శివయ్యను ఆరాధిస్తుంటారు. ప్రత్యేక దినాలలో పరమేశ్వరుడికి అభిషేకాలను నిర్వహిస్తూ స్వామివారి కృపకు పాత్రులవుతుంటారు. అంతేకాకుండా ప్రతి నెల వచ్చే మాస శివరాత్రిని పురస్కరించుకుని రుద్రాభిషేకం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇకపోతే ప్రతి సోమవారం అభిషేకంతో పాటు రుద్రాభిషేకాన్ని కూడా నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు శివయ్య దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఇవన్నీ ఒకెత్తైతే ఏటా వచ్చే మహాశివరాత్రిని మంగళం గ్రామ ప్రజలు ఏకమై వేడుకగా జరుపుకుంటారు. ఈ గ్రామానికి చుట్టుపక్కల నుంచి తరలి వచ్చే ప్రజలందరికీ ప్రత్యేక పర్వదినాన జంబుకేశ్వర స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఈ విషయం ఇలా ఉంచితే ఈ ఏడాది మార్చి 8న జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు మంగళం గ్రామంలో వెలిసిన జంబుకేశ్వర ఆలయం ముస్తాబైంది. మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ. ఇట్లా 12 జ్యోతిర్లింగాల యొక్క వైభవంతో మహాశక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఏకాదశ రుద్రస్వరూపమైనటువంటి మహాపరమేశ్వరుడు మన తిరుపతి మంగళ గ్రామం కరకంబాడి రోడ్డు మార్గ మధ్యంలో మంగళ గ్రామంలో వెలిసి ఉన్నారు. మహాశివరాత్రి పర్వదినాన 11 మహాశివరాత్రులు కలుపుకొని 12వ మహాశివరాత్రిని పురస్కరించుకోవడానికి కోరిన భక్తులందరికీ కొంగు బంగారమయ్యి స్వామి వెలిసి ఉన్నాడు. ఈ గ్రామంలో గ్రామస్తులందరూ కూడా ఈ మహాశివరాత్రితో పాటు మాసశివరాత్రులన్నింటినీ కూడా మహావైభవంగా జరుపుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే అందుకే వెంకటేశ్వర స్వామి నక్షత్రంతో కూడుకొని, అంటే ఆ రోజు మహాశివరాత్రి పర్వదినమైనా కూడా శ్రవణ నక్షత్ర యుక్తం, హరికేశవులు ఇద్దరు ఒక్కటే అనేటువంటి భావన రూపంగా కూడా ఆ రోజు ఆ నక్షత్రం కలిసి రావటం ఇంకా విశేషంగా ఉంది. అందులో భాగంగా ఆ సందర్భంగా ఆ క్షేత్రంలో ఈ సన్నిధిలో ఆయనకు చేయటం, అలా జరిపించుకోవడానికి ఈ గ్రామస్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఈ స్వామివారికి వైభవంగా వేదోక్తంగా శాస్త్రోక్తంగా జరుపుతూ ఉన్నారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఉదయాత్పూర్వం అంటే 33,000 కోట్ల స్వరూపమైనటువంటి గోమహాలక్ష్మి పూజతో మొదలుకొని స్వామివారికి ఆ గోపూజ అయిన అనంతరం స్వామివారి రుద్రాభిషేకం అంటే పంచామృత స్వరూపం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, అంటే వీటన్నిటిలోనూ ఒక్కొక్క తత్వాన్ని, ఒక్కొక్క కోరికని, ఒక్కొక్క బుద్ధిని చెప్పారనమాట. అంటే పాలతో అభిషేకం చేస్తే క్షీరేణ వర్ధతే బుద్ధి, అంటే బుద్ధి బాగుండాలి అంటే పాలతో పోయాలట. అట్లాగే ఆయుష్ పెరగాలంటే తేనెతో చేయాలట. ఇట్లా ఒక్కొక్క ద్రవ్యానికి అంటే పంచామృతములు అంటే అమృత స్వరూపమైనటువంటివి కాబట్టి అవన్నీ ఆ పదార్థాలన్నీ వేయటంలో గుణం. కాబట్టి స్వామివారికి అభిషేకంతో మొదలుకొని అట్లాగే స్వామివారి అలంకారం ఈసారి ప్రత్యేకించి స్వామివారికి వైభవంగా చేయాలనుకున్నారు. ఒక కాలంలో గవ్వలతో అలంకారం చేయాలనుకున్నారు. మరి రెండో కాలం అంటే సాయంకాల అభిషేకంలో మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో అలంకారం చేయాలనుకున్నారు. ప్రదోష కాలంలో అంటే మరి లింగోద్భవ కాలం అయిన తర్వాత లింగోద్భవ కాల అభిషేకానికి స్వామివారికి అర్ధనాదీశ్వర స్వరూపం అంటే హరిద్రం అంటే పసుపు, కుంకుమ, ఈ 2 యొక్క వర్ణములతో స్వామివారిని అలంకరించాలనేటువంటి సంకల్పంతో స్వామివారికి ఇక్కడ సంకల్పం చేసి ఉన్నారు. కాబట్టి భక్తులందరికీ విన్నవించేటువంటిది ఏమిటంటే ఈ మంగళ గ్రామంలో వెలిసినటువంటి జంబుకేశ్వర స్వామి అనుగ్రహంకై అందరూ కూడా భక్తులందరూ ఈ పాత్రులై
ఆయన కృపకి పాత్రులై కావాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ నమస్కరించు ఉంటుంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం హంస వాహనంపై స్వామివారు, యాలి వాహనంపై అమ్మవారు 4 మాడ వీధుల్లో మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో స్వామి అమ్మవారిని ఊరేగించారు. పొదలకూరు పట్టణంలోని బాలుర బాలికల పాఠశాలలోని 250 మంది విద్యార్థులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి పాదాల చెంత పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పరీక్ష సామాగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ఎంపీ డాక్టర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ జడ్పీ బాలుర బాలికల పాఠశాలలోని సుమారు 250 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు,
షార్ప్నర్లు, ఎరేజర్లు ఆర్యవైశ్య సంఘం నుండి పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుర్రం మధు మాట్లాడుతూ డిఎన్ఆర్ బాలుర బాలికలైన 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో జరిగే 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులందరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. పేద విద్యార్థులకు సంబంధించి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. పొదలకూరు టౌన్ ఆర్వైస్ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు 10th క్లాస్ వారికి పొదలకూరు డిఎన్ఆర్ గవర్నమెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్లో ఎగ్జామ్ కిట్ ఇవ్వడం జరిగింది. మా ఆర్వైస్ సంఘం తరఫున అంటే పొదలకూరు యువజన విభాగం కానీ, మండల ఆర్వైస్ సంఘం కానీ, అలాగే టౌన్ ఆర్వైస్ సంఘం కానీ, నెల్లూరు జిల్లా రూరల్ అధ్యక్షుడు అమర్తులు చంద్రయ్య గారి ఆధ్వర్యంలో మరియు వర్కింగ్ సెక్రటరీ పొట్టి సుధాకర్ గారి ఆధ్వర్యంలో చాలామంది పెద్దలు ఉన్నారు. దాతలు అంటే చాలామంది పెద్దలు ఏంటంటే ఇప్పుడు మాకు ఈ ప్రోగ్రాంకి దాతలు స్వీకరించినారు. బ్రహ్మయ్య డాక్టర్ గారు కానివ్వండి, తర్వాత రమణయ్య గారు కానివ్వండి, తన్నీరు సురేష్ కానీ అట్లా పేరు పేరున చాలామంది అంటే మాకు దాతలు స్వీకరించినారు. ఈ ప్రోగ్రాం ఏంటంటే ఇంత ఘన విజయం సాధించిన దానికి అందరికీ ధన్యవాదాలు మరియు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. రేపు 10th క్లాస్ వారు ఏంటంటే మొదటి 3 ర్యాంకులు సాధించిన వారిలో మా సంఘం తరఫున మాకు వాళ్ళకి కొద్దిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మా సంఘం తరఫున మేము విన్నవించుకుంటున్నాము. అలాగే ఇట్లాంటివి ఏదైనా ఉంటే చిన్న మా నోటీస్కి కానీ వస్తే మేము ఎల్లవేళ ఏంటంటే సహాయ సహకారాలు కూర్చొని డిస్కస్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేసిన ఆర్యవైశ్య సంఘం తరఫున పిల్లలకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు మరియు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పరీక్షల సమయంలో విద్యార్థులకు పరీక్షలకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంటే ఎరేజరు, స్కేలు, పెన్ను, ప్యాడు మొదలైనవి మా ఆర్యవైశ్య సంఘం తరఫున ఏర్పాటు చేయడం అనేది. దీనికి మా ఆర్యవైశ్యుల మిత్రులు మొత్తం సహకరించారు, ఒకరని ఏం లేదు. అందువల్ల ఈ ప్రోగ్రాము బాగా సక్సెస్ చేయడానికి మన గర్ల్స్ స్కూల్ మేడం గారు కూడా బాగా సహకరించినారు. ఏదైనా వాళ్ళు ఏదో అడిగారు, మాకు లోపడిన చేయగలిగిన దానికి మేము ప్రయత్నిస్తాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన గర్ల్స్ స్కూల్ ఏదో ఇస్తామని చెప్పాము. అది కూడా రేపు రిజల్ట్స్ వచ్చినాక ఇవ్వగలము. ఈ మా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్ర రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి కావలి నుండి నెల్లూరు వరకు భారీ వాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. నెల్లూరులోని పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సుమారు 600 వాహనాలతో ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి నుండి నెల్లూరు వరకు కార్ల ర్యాలీ నిర్వహించారు. విజయసాయిరెడ్డికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రుద్రకోట గ్రామం వద్ద నుండి స్వాగతం పలికి భారీ క్రేన్ సహాయంతో పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బేదం అస్తాన్రావు, ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే జోషు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందుండాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు విజయసాయి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటే ఈరోజు తెలుగుదేశం గుండెలు వేగం పరిగెత్తున్నాయి. ఎందుకంటే గతంలో మనం బీపీఆర్కి ఇక్కడ మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్తే ఆయన ఈరోజు మన పార్టీని మన క్యాడర్ని అందరినీ మోసం చేసి ఈ రోజు తెలుగుదేశం పోయిన పరిస్థితి మనం చూసాం. అందుకే ఈరోజు అందరూ సందర్భం ఉండి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశానికి గతంలో ఏ విధంగా బుద్ధి చెప్పారు దానికంటే రెట్టింపుగా చెప్పాలి. రెట్టింపు మెజారిటీ కూడా అందరికీ వచ్చేదిగా అందరూ కూడా బుద్ధి అనడం అందరికీ తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఉత్సాహంగా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి
అది గొప్పగా మాట్లాడతారు మీకు తెలుసు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని ముస్లిం మైనార్టీలకు ఏం చేశారో చెప్పాలని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విమర్శించారు. ఒంగోలులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎవరో నిధులు ఇచ్చి పూర్తి చేసిన షాదీఖానాను తానే పూర్తి చేశాడని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇళ్ల పట్టాల విషయంలో టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారని అది వాస్తవం కాదన్నారు. అడ్డుకుంటున్నది ఎవరో బాలినేనికి తెలుసన్నారు. ఎంతమందికి పట్టాలు ఇస్తున్నారో లెక్క తేల్చమని దామచర్ల అన్నారు. ఒక 2-3 ఇష్యూస్ మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఒకటి, నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు షాదీఖానాని మళ్ళా ప్రారంభించాడు. పైపెచ్చేమో మీటింగుల దగ్గర ఏమో పదే అబద్ధాలు ఆడితే నిజమైందని చెప్పేసి ఆ పెద్ద మనిషి అంటాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. వయసులో ఏమో పెద్దోడు. ఆయన అబద్ధాలు ఆడతా, ఆయన తప్పుడు మాటలు మాట్లాడతా మళ్ళా పదే అబద్ధాలని ఏ విధంగా అంటున్నారో మాకు అసలు అర్థం కావట్లా. షాదీఖానా రాజశేఖర రెడ్డి చేశాడంటాడు. రాజశేఖర రెడ్డి అప్పుడు వచ్చి ₹1 ఆయన ఇచ్చాడంటాడు. మనకి క్లియర్గా 2003లో అప్పుడు మా తాతయ్య ఉండేటప్పుడు, మినిస్టర్గా ఉండేటప్పుడు 1 ఎకరా స్థలాన్ని అప్పుడు కేటాయించారు. దానికి ఆ రోజు భూమి పూజ కూడా చేసి ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. ఎవరు అప్పుడు ఎంపీ గారు లాల్జాన్ బాక్షా గారు కూడా వచ్చారు. దానిది స్టోన్ కూడా ఇది. ఆ స్టోన్ తీసి పక్కన పెట్టారు. అంటే ఎవరో చేసిన పనులన్నీ కూడా స్టోన్ రాళ్ళు వేసుకోవడం అలవాటు కాబట్టి ఇది ఆ రోజు వాళ్ళు పెద్ద అయినాను. నెక్స్ట్ అప్పుడు బలరాం గారు, నెక్స్ట్ లాల్జాన్ బాక్షా వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఆ ఎకరా సైట్ని అక్కడ అలాట్ చేశారు. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దానికి వాళ్ళు మంజూరు చేసి ₹1 కూడా మంజూరు చేశారు వీళ్ళు. ఆ తర్వాత 2004లో మళ్ళా వైఎస్ఆర్ ఆ రోజు ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, మళ్ళా ఇంకొక స్టోన్ వేశాడు. ఆయన ఇంకొక స్టోన్ వేసేసి ఆయన మళ్ళా రాయేసి ఆయన పాటికి ఆయన మళ్ళీ వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఏం చేశాడంటే ఎంపీ గ్రాంట్ అప్పుడు మామూలు శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా 75 లక్షలు అప్పుడు ఫస్ట్ టైం అప్పుడు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ దానికి ₹1,50,00,000 దానికి శాంక్షన్ చేసి మేము కాంపౌండ్ వాల్స్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసి పైన పిల్లర్లు కూడా మేము కంప్లీట్ చేసాం. అంటే ఆయన ఏం మాట్లాడతాడు, నిన్న అసలు ఊరికనే పిల్లర్లు వేసామంట, ఆయన మొత్తం చేశాడు. ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడతారు? అలా ఒంగోలులో ఉండే ముస్లిం సోదరులు అందరూ కూడా చూశారు. దాంట్లో షాదీ ఎందుకు జరగలేదని చెప్పేసి మాట్లాడతారు. ఆ రోజు మనం చేసిన తర్వాత పైన పిల్లర్లు వేసి పైన కూడా ఇంకో స్లాబ్ వేయడానికి కూడా మేము మళ్ళీ అదనంగా కూడా ఇంకో ₹2 శాంక్షన్ చేయించాం. ఆ కాంట్రాక్టర్ కూడా అతనే ఉన్నాడు. దానికి శాంక్షన్ చేయించేసి ముందు కాంట్రాక్టర్ చేయట్లేదని చెప్పేసి మళ్ళీ మార్చిచ్చి ఆ రోజు దాన్ని కంప్లీట్ చేశాం. మేము ఆ రోజు మళ్ళీ మేము ఓపెన్ చేసింది కూడా అప్పుడు దగ్గర మనకి మార్చి 6వ తారీఖు మళ్ళా మేము ఓపెన్ చేసాం. దాన్ని కూడా ఆ రోజు ఎవరైతే ఈ పెద్ద మనుషులు నిన్న అంతా ఉన్నారో వీళ్ళే మళ్ళా నిన్న కూడా ఉన్నారు. నేను అనేది సిగ్గుండాలి. ఏ పని చేసినా ఏ బాధ్యత చేసినా ఒక పద్ధతి ఉండాలి. నువ్వు చెయ్యి. పై ఫ్లోర్ ఏదైతే పిల్లర్లు వేసామో మేము అక్కడ దాకా ఆపామో నువ్వు పైన స్లాబ్ వేసి అందరికీ చెప్పు, ఇబ్బందిలే. మేము వాళ్ళ కింద కట్టారు, మేము పైన కట్టాము. ఈరోజు ఆ రోజు కిచెన్ లేదు, టాయిలెట్స్ లేవు. కిచెన్ లేకపోవటం వల్ల షాదీలు జరగలేదు. ఇవాళ అది కూడా కంప్లీట్ చేస్తున్నాము కాబట్టి పైన కింద ఉంది మేమని చెప్పేసి నువ్వు చెప్పు, అట్లా చెప్పు. అంతేగాని నీ ఇష్టారాజ్యంగా అబద్ధాలు ఆడటం, ఏదో మేమంట గోల కూడా కట్టలేదంట, ఆయనట్టు గోల కట్టి స్లాబ్ వేసారని చెప్పేసి మాట్లాడతారు. టీడీపీలో చేరిన పద్మావతి శ్రీదేవి కాపు మహిళా నేత, మాజీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు పద్మావతి శ్రీదేవి ఈరోజు బీజేపీని విడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమెతో పాటు డాక్టర్ శ్రీహర్ష, డాక్టర్ సాయి సుస్మిత, డాక్టర్ వైష్ణవి తదితర 20 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ కావలి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కావ్య కృష్ణారెడ్డిని కావలిని అభివృద్ధి చేయగల సమర్థుడు, కేవలం ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో టీడీపీలో చేరడం జరిగిందన్నారు.
డాక్టర్ వెంకటరమణ గారి కావల్లో అందరికీ కూడా సుపరిచితుడు. ఈరోజు వారి సతీమణి శ్రీమతి శ్రీదేవి పద్మావతి గారు తెలుగుదేశంలోకి చేరటం జరిగింది. వారి కుటుంబ సమేతంగా వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కోడలు అందరూ కూడా ఈ రోజున నన్ను బలపరిచే నిమిత్తం, తెలుగుదేశం పార్టీని గెలిపించే నిమిత్తం వాళ్ళు ఈరోజు వచ్చి స్వచ్ఛందంగా తెలుగుదేశంలో చేరడం జరిగింది. భవిష్యత్తులో కూడా వారికి ఎంతో ఈ ప్రాంతంలో సేవ చేసిన అనుభవం ఉంది. అనుభవాన్ని మేము స్వీకరించి తప్పకుండా కావలలో వారి సేవలను యూటిలైజ్ చేసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో అందరం కూడా కృషి చేస్తాం. వాళ్ళను కూడా తప్పకుండా కలుపుకొని పోయి అందరూ కలిసిమెలిసి కావల్లో తెలుగుదేశాన్ని కైవసం చేస్తున్న దాంట్లో వాళ్ళ పాత్ర కూడా ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో వారికి అన్ని రాజకీయ సహాయ సహకారాలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అందుతాయి. వారికి రాజకీయ అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి మంచి పదవుల్లో కూడా తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. తప్పకుండా వాళ్ళ వల్ల ఎక్కువ ఓట్లు కావాలో వచ్చేదానికి కూడా అవకాశం ఉందని కూడా ఆశిస్తూ, వాళ్ళు ఈ రోజు నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా చేరిపోయారు. రేపటి నుంచి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నన్ను ఎంపీగా మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించడానికి వాళ్ళు కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేదల భూములను బకాసురులాగా దోచుకుంటున్నారని అన్నారు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపార నరేంద్ర కుమార్. దళితుల భూములకు ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. ఈ ఆర్డినెన్స్ ను అడ్డం పెట్టుకుని పేదలను భయపెట్టి బెదిరించి వేల కోట్ల విలువైన భూములు కొట్టేస్తున్నారని అన్నారు. 2540 కోట్ల ప్రజాధనం స్థానిక ఎమ్మెల్యే రోసయ్య దోచుకున్నారని ప్రజా పోరాటంలో ప్రజలకు వివరించామని అన్నారు. 1972 నుంచి 2022 వరకు లిటిగేషన్లో ఉన్న 56 మంది దళితుల భూములను భూస్వామి వర్గం దోచుకున్నారని అన్నారు. ఆర్డినెన్స్ 9 ప్రకారం 10 సంవత్సరాల పాటు వారి స్వాధీనంలో ఉండాలన్నారు. వాగులు, వంకలు, చెరువులు ఇష్టారాజ్యంగా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో కుమ్మక్కై దోచుకున్నారు. అసైన్డ్ భూముల వారసులు ఉన్నారో లేదో చూడాలి. వారసులే లేని వారి భూములను బినామీల పేరుపై బదిలీ చేయించుకున్నారన్నారు. ఎమ్మెల్యే కిలారి రోషయ్య కోర్టుకు వెళ్లినా 56 మంది రైతులను బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఆయన ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు రాష్ట్రంలో రాబందుల్లాగా పేదల భూములు పలు రకాలుగా వాళ్ళ చేతిలో తీసుకోవడం కానీ, వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళ పేర్ల మీద బదలాయించుకోవటం కానీ మనం చూడటం జరిగింది. ఇవాళ దళితుల పేర్ల మీద, ఎందుకంటే భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చి భూమి లేని దళితుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివిధ మార్గాల్లో ప్రభుత్వ భూములు కేటాయిస్తే 1977 నుండి అంతకుముందు నుండి అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అసైన్ ల్యాండ్స్ అనేవి అమ్ముకోవడానికి వీల్లేదనే చట్టాన్ని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి ఇవాళ దళితుల పేరు మీద ఆర్డినెన్స్ నెంబర్ 9 తీసుకొచ్చి ఏదైతే దళితులు తమ యొక్క ఆర్థిక అవసరాల కోసం తమకి అసైన్ అయిన భూముల్ని అమ్ముకోవచ్చు, భూములను కానీ ఇళ్ల పట్టాలను కానీ అమ్ముకోవచ్చు అనే ఒక జీవోని తీసుకురావడం, ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది. దాని మీద కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ ఆదేశాలు ఇచ్చినప్పుడు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దానిలో వాళ్ళు ఎవరైతే అసైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భూమిలో ఉన్నారా లేదా వాళ్ళకి వారసులంటూ ఉన్నారా లేదా, వారసులంటూ లేకపోతే ఆ భూమి తిరిగి ప్రభుత్వానికి వచ్చుద్ది. అదేవిధంగా ఎంత దుర్మార్గం అంటే ఈ ఆర్డినెన్స్ని అడ్డం పెట్టుకొని సుప్రీంకోర్టు నియమ నిబంధనల ప్రకారం వాగులు, వంకలు, చెరువులు అసైన్ చేసే అధికారం ఎవరికి లేదు. కానీ ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన నాయకుల చేతుల్లోకి వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ జీవోని తీసుకొచ్చిందో, ఆర్డినెన్స్ తెచ్చిందో, వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఆ పేదల్ని భయపెట్టి బెదిరించి ఆ భూములు తమ చెప్పు చేతలోకి తెచ్చుకొని వాటిని ఈ జీవో తీసుకురావటం, 22A కింద ప్రొబేటరీ లిస్టులో ఉన్న ఈ భూముల్ని తొలగించడం, వెంటనే అధికార పార్టీ నాయకులు బినామీల పేర్ల మీద కొట్టేయటం.
వేల కోట్ల విలువైన భూములు ఈ రాష్ట్రంలో ఆ విధంగా కొట్టేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రిజిస్ట్రేషన్లతో స్థలాలపై సంపూర్ణ హక్కు వస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి అప్పగించడం వల్ల సదరు ఇంటి స్థలంపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కు లభిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం రామారావుపేటలో మేకల కమేలా రోడ్ చివరగల ముస్లిం కమ్యూనిటీ హాల్ దాటిన తరువాత ఖాళీ స్థలం దగ్గర 18, 20, 21 మరియు 22 వార్డుల రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు పంపిణీ చేశారు. కాకినాడ జగన్నాథపురం 24వ డివిజన్ ముగ్గుపేట మెయిన్ రోడ్ వద్ద 23, 24, 25 డివిజన్లో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, కార్యదర్శి ఎం యేసుబాబు, మాజీ మేయర్ వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడారు. గంట అయిందా? గంట అయిందమ్మా? బిస్కెట్ తీసుకున్నారా? బిస్కెట్ ఫ్రూట్ ఇచ్చారా? ఫ్రూట్ ఒక నిమిషం. ఎవ్వరు కూడా దయచేసి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పట్టణంలో 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 650 ఎకరాలు కొన్నాం, ఫిల్లింగ్ చేసాం, రోడ్లు వేసాం. మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్ళి మీ ప్రాంతంలో నిలబెట్టి ఇది మీ స్థలం అని చూపించాం. మిమ్మల్ని అందరినీ వేరే పార్టీ వాళ్ళు వాళ్ళు సిగ్గుపడి ఒకరొకరు అందరూ చోట తీసుకెళ్ళి మీకు పట్టాలు ఇచ్చి అక్కడ నిలబెట్టి ఫోటో తీశారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మొదలుపెట్టారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు. మీకు ఇల్లు పట్టాలు ఇచ్చారు కానీ ఇల్లు కట్టించాలి. అందుకనే మీకు నమ్మకం కలగడం కోసం మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ నుంచి జగన్నాథపురంలో ఎవరికైతే ఇల్లు వచ్చినాయో వాళ్ళందరినీ కొమ్మరికి తీసుకెళ్ళి మిమ్మల్ని బస్సులు పెట్టి తీసుకెళ్ళి లేఅవుట్ ఎలా ఉందో ఎలా కడుతున్నారో చూపించి మీకు భోజనాలు పెట్టి ఒక ఆడపడుచులకు భావించి మిమ్మల్ని అందరినీ మరలా మీ ప్రాంతంలో తీరుతాం. వెళ్ళారమ్మా కొమ్మరికి అందరూ? వెళ్ళాడు ఒకసారి చేతులు ఎత్తండమ్మా. దేవుడు బాగుందా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ. నెల్లూరు జిల్లా కావలి బీజేపీ నుండి టీడీపీలో భారీగా కాపు నేతలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.